శివాజీ అన్న, మీరంటే నాకు ఇష్టం. కానీ స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం మంచిది కాదు. యవన ప్రాయంలో ఉన్న ప్రతి స్త్రీ, పెద్దవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి బట్టలు. ఎందుకంటే యవన బిడ్డలు లోకంలో ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు. పురుషుల బుద్ధి ఒక విధంగా ఉండదు. అలాగని మనము కట్టే వస్త్రధారణలో మన మంచి మనస్సును చూపించాలి. మన నోటి మాట ద్వారైనా, మన మనస్సు ద్వారైనా. కానీ సామాన్లు కనపడకుండా కట్టుకోండి అన్నారు, అది తప్పన్నారు. ఒక్క మాట అనకపోతే బాగుండేది. కానీ పొట్టి పొట్టులో వేసుకోమాకండి అని చెప్పావు, బాగుంది. కానీ సమాజానికి మనం మంచి మెసేజ్ ఇచ్చేవారు అంటే స్టార్ లాంటి వారే. వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలందరూ చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అందుకని చెప్పి పొట్టి బట్టలు వేసుకోవద్దు. వస్త్రధారణ మనం ఎంత నిండుగా ఉంటే అంత అందంగా అందగిస్తుంది మనిషికి. అది తెలియక అమాయకత్వంతో ఈ రీతిగా ఎందుకు అవుతున్నారంటే, అది నాకు తెలిసి ఈ సినిమా ఫీల్డ్లో ఈ డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళే కొంచెం ఓవర్ చేశారే అనిపిస్తుంది. వీళ్ళకు వస్త్రధారణ పుట్టిపట్లు వేయించడం తప్పు. సినిమా ఫీల్డ్ వాళ్ళదే. సినిమా ఫీల్డ్ వాళ్ళని చూసి హీరోయిన్లు కూడా పాపం అలాంటి బట్టలు వేశారు. వాటిని బట్టి జరుగుతున్న ఫంక్షన్లకు కూడా అలాగే అమాయకత్వంగా నడుస్తూ వచ్చారు. ఆ మనుషులను చూసి దేశంలో యవన పిల్లలు కూడా పుట్టి బట్టలు వేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం, అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే స్త్రీలైనా పురుషులైనా అంత నిండు బట్టలు వేసుకుంటే అంత మంచిది, అంత అందగిస్తుంది. మరి ముఖ్యంగా మన భారతదేశానికి కట్టు బొట్టు, మన నిండు వస్త్రము కట్టడము మన దేశాలన్నిటిలో ఒక గొప్ప దేశంగా అనిపిస్తుంది. మన భారతదేశానికి మంచి పేరు వచ్చిందంటే మనం కట్టే కట్టుబొట్టు, మన వస్త్రధారణ. అలాగే కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పొట్టి బట్టలు వేయటము అది చాలా తప్పు. ఎందుకంటే మంచిగా చూడాలనుకున్న స్త్రీని కూడా అలాంటి పొట్టి బట్టలను చూసి వాడి మైండ్ సెట్టు, కుర్రోళ్ళ మైండ్ సెట్లు మారిపోతున్నాయి. యవన బిడ్డలు ఎంత నీట్గా ఉంటే స్త్రీలు పురుషులు అంత మంచిది. మనం అందరం నిండు బట్టలు వేసుకుందాం, సంస్కారవంతంగా ఉందాం. శివాజీ అన్న ఒక్క మాట జారిపోవడంలో అది తప్పు కనిపిస్తుంది. మనం ఒక్కలము చెప్పడం కాదు, 10 మందికి తెలుస్తుంది. ఈ తప్పే. అందరూ బాగుండాలి, పొట్టిపాటు లేకుండా. దేశము జరగబోయే జనరేషన్లకు మంచి మెసేజ్ ఇవ్వండి. గొప్పగా మన దేశాన్ని ఇతర దేశాలకు చూపించుకుందాం. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా మంచి వస్త్రధారణ కలిగి జీవిద్దాం. ఎందుకంటే మనకు దేవుడు మంచి వస్త్రధారణ ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివి ఇచ్చాడు. దాన్ని బట్టి నడుచుకుందాం. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు.